హాయ్ అండి. ఇప్పుడే లైవ్ అయితే చూస్తున్నాను. కెప్టెన్సీ కంటెంటర్‌కి రెయిన్ టాస్క్ అయితే జరుగుతోంది. ఒకటి చెప్పాలనిపించింది. కోతి ఐ మీన్ 2 పిల్లులు కొట్టుకొని మధ్యలో కోతి ఎత్తుకుపోయింది రొట్టెనే అన్నట్టుగా ఫస్ట్ థింగ్ అయితే గనక ఎలాగో అలాగా రాము రాథోడ్‌కైతే వచ్చిందండి. అది మన అందరికీ ప్రోమోలు బట్టి లేకపోతే దేన్ని బట్టి అయినా తెలిసిపోయింది, సోషల్ మీడియా బట్టి. నిన్న కూడా నేను చెప్పాను అది ఎలా జరిగిందన్నది. బట్ నేను గమనించినంత వరకు అయితే కనుక ఇప్పుడు అందరూ దొంగలే అన్నట్టు అయిపోయిందండి. ఎవరికి వాళ్ళు లింకులు పెట్టుకుని వాళ్ళకి వీళ్ళు, వీళ్ళకి వాళ్ళు, వాళ్ళకి వీళ్ళు అనుకున్నట్టుగా ఉండి ఖచ్చితంగా అన్యాయం అని చెప్పను, వాళ్ళు చేసుకున్న దానికి అనుభవించారు అన్నట్టుగా అనిపోయింది. కానీ ఒకళ్ళకి ఏం జరిగిందంటే అది ఇమ్మాన్యుయల్కి అండి. ఇమ్మాన్యుయల్కి అయితే అన్యాయం జరిగింది. నేను ఇక్కడ కళ్యాణ్కి అన్యాయం అని నేను అన్ను. ఎందుకంటే కళ్యాణ్ వెళ్ళి శ్రీజాతో టైఅప్ అయ్యి వాళ్ళని శ్రీజ వీళ్ళందరినీ తీసేయచ్చు అన్నది వాళ్ళు పెట్టుకున్నారు. డెమాన్ పవన్ ఏమో రీతుతో పెట్టుకుని నేను మిగతా వాళ్ళని తీసేస్తానని తను పెట్టుకున్నాడు. కానీ ఇమ్మాన్యుయల్కి సపోర్ట్ ఎవరు వచ్చారండి? ఓన్లీ సంజన ఒక్కతే, సుమన్ వచ్చినట్టున్నారు కొద్దిగా. బట్ తనూజ కానీ ఇంకెవరు కూడా తనకైతే సపోర్ట్ లేదు. ఒకటి. రెండోది ఏంటంటే దీనివల్ల ఎవరు భరణి ఎంత అంటే నువ్వు సంజనాకి నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతావు అని చెప్పి ఇమ్మాన్యుయల్ అనడం నాకైతే చాలా వరస్ట్. ఆయన కన్నింగ్ గేమ్ అసలు చాలా చిరాకు అనిపించిందంటే అది చూస్తేనే కొద్దిగా ఒక రకమైన కోపం వస్తుంది. అంటే వెన్నుపోటుకి నిదర్శనాలు అనమాట వీళ్ళందరూ కూడా. అలా చేసినట్టు అనిపించింది. ఇమ్మాన్యుయల్ తోటే ఉండి ఇమ్మాన్యుయల్కి అయితే వెన్నుపోటు అయితే అందరూ పొడిచినట్టుగా అనిపించిందండి. ఇంకా తనూజ అయితే ఆమె ఎక్స్ప్రెషన్స్ కానీ ఆమె చేసే విధానం కానీ ఆమె ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతుందంటే కళ్యాణ్ పోయాడు కదా అమ్మయ్య అనుకుంటుంది. కానీ బట్ పైకి చెప్పట్లేదు. ఎందుకంటే రీతూ చౌదరికి సపోర్ట్ అని చెప్తోంది. కానీ అక్కడ రీతూ చౌదరికి సపోర్టే కాదు, వాళ్ళు పోవడం కూడా కావాలి, ఎవరు కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్. సో నాకైతే అసలు నచ్చలేదండి. ఇంకా ఎపిసోడ్లో ఏమైనా పాయింట్స్ ఉన్నాయేమో అని మాట్లాడుకుందాం.